అందరికీ నమస్కారం. తిరుమల వాణి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం 21 నామములు 189 నుండి 197 వరకు మొత్తం 9 నామాలు ఉంటాయి. ప్రతి నామం యొక్క అర్థం డిస్క్రిప్షన్‌లో ఉంది చూడండి. శ్లోకం మరీచిర్దమనోహంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః. ఈ శ్లోకం యొక్క సారాంశం: ఈ శ్లోకం ద్వారా భగవంతుడు తేజస్సుగా, జ్ఞానంగా, సృష్టిగా, సమస్త జీవులకు అధిపతిగా మనకు దర్శనమిస్తాడు. నామములు: మరీచిః, దమనః, హంసః, సుపర్ణః, భుజగోత్తమః, హిరణ్యనాభః, సుతపాః, పద్మనాభః, ప్రజాపతిః. పదం: మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః. పాదం: మరీచిర్దమనోహంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః. అర్థశ్లోకం: మరీచిర్దమనోహంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః. పూర్తి శ్లోకం: మరీచిర్దమనోహంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః. క్షమాప్రార్థనా శ్లోకం: యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. క్షమాప్రార్థనా శ్లోకం ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, మీనింగ్ చెప్పాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాతో పాటు నేర్చుకోండి. ఆధ్యాత్మికం వైపుగా అడుగులు వేయండి. ఓం నమో నారాయణాయ నమః. ధన్యవాదాలు.